నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? అర్బన్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా? గులాబీ పార్టీ అభ్యర్థి గణేష్ను 2 సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి అసెంబ్లీకి పంపిస్తారా? అసలు గణేష్కు బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా? చట్టసభ సభ్యుడిగా గణేష్ పనితీరు గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధిస్తారా? ఇంటికి పంపిస్తారా? నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి లుక్ చేద్దాం. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అర్బన్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి గణేష్ బిగాల గుప్తా 2 సార్లు గెలుపొందారు. గణేష్ గుప్తా హ్యాట్రిక్ సాధిస్తారా? సాధించాలంటే ఆయనకే మళ్లీ టికెట్ దక్కుతుందా? 2 సార్లు గెలవడమే రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా మారనున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. నిజామాబాద్ అర్బన్లో ఓటర్ల సంఖ్య 2,70,000. విలక్షణ తీర్పునిచ్చే ఇందూరు ఓటర్లు ఇంతకు ముందు 2 సార్లు అధికార బీఆర్ఎస్కే పట్టం కట్టిన నేపథ్యంలో ఈసారి జరిగే ఎన్నికలపై నగరంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సెగ్మెంట్పై ఎంఐఎం కూడా ఈసారి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 8% ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా గెలుపొందారు. ఆ తరువాత బీఆర్ఎస్ ఎంఐఎం పొత్తుతో నిజామాబాద్ అర్బన్లో గులాబీ పార్టీ ఓ కంచు కోటను తయారు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తానని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అనేక సార్లు హామీ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలను నిజామాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించినా ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మాస్టర్ ప్లాన్ రగడ నిజామాబాద్లో నడుస్తూనే ఉంది. 2018లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను రద్దు చేసి మరోసారి డ్రాఫ్ట్ను రూపొందించారు. 2022లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ప్రభుత్వానికి పంపిన ఫైల్ ప్రస్తుతం సీఎం దగ్గర పెండింగ్లో ఉంది. మాస్టర్ ప్లాన్ తీరుపై ప్రజల నుంచి భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇష్టారీతిన రోడ్ల కుదింపు, నాగారం నుంచి ఖిల్లా వరకు 100 ఫీట్ల రోడ్డును రద్దు చేయడం, పెరుగుతున్న నగర జనాభాకనుగుణంగా రోడ్లు లేకపోవడం, ట్రాఫిక్ కష్టాలు వంటివెన్నో అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చే ఎలక్షన్స్ లో సమాధానం చెప్పాల్సిన అంశాలు. ఇక పట్టణ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని చెప్పినా ఇంకా ఇళ్లకు కనెక్షన్ ఇవ్వక పనులు పెండింగ్ లోనే కనిపిస్తున్నాయి. రఘునాథపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చేస్తానని చెప్పి 4 కోట్లతో ప్రారంభించిన పనులు ఇప్పుడు 22 కోట్లకు చేరినా పూర్తి కాకపోవడం ఎమ్మెల్యేకు కొంత మైనస్ అనే చెప్పాలి. నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామన్న హామీని మాత్రం కాస్త ఆలస్యమైనా పూర్తి చేశారు. రోడ్ల విస్తరణ, శివారు కాలనీల్లో మౌలిక సదుపాయాలు, సమ్మర్లో నీటి ఎద్దడి సమస్యలు పీడిస్తున్నాయి. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చెయ్యక బూతు బంగ్లాల్లా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాల్లా మారుతున్నాయి. మున్సిపాలిటీ ప్రక్షాళన, మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యోగస్తులపై దాడులు వంటి అంశాలపై ఎమ్మెల్యేగా గణేష్ గుప్తా దృష్టి సారించిన సవాళ్లు. విలీన గ్రామాలతో పాటు శివారు గ్రామాల అభివృద్ధి గాలి కొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన గణేష్ గుప్తా 2 సార్లు ఎన్నికవ్వడంతో ఈసారి అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపులు తమ సామాజిక వర్గం వారిని గెలిపించుకోవాలన్న సంకల్పంతో ఉండడం సిట్టింగ్ కు ఇబ్బందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్నూరు కాపు నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ లేకుంటే మరో పార్టీ టికెట్ తెచ్చుకోనైనా పోటీ చెయ్యాలనే ఆలోచనలో లలిత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వర్గానికి, ఆకుల లలిత వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. 2 సార్లు గెలిచిన గణేష్ గుప్తా నియోజకవర్గానికి ఏం సాధించారనే చర్చ ఊపందుకుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చారా? సీఎం కేసీఆర్ ఎందుకు నిజామాబాద్ అర్బన్ పై ఫోకస్ పెట్టారు? సీఎం స్పెషల్ ఫోకస్ వెనుక ఆంతర్యం, వ్యూహమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
మరొక వైపు తన వైశ్య కమ్యూనిటీకి కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల వారు కూడా గణేష్ పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ధన్పాల్ కు టికెట్ దాదాపుగా ఖరారైందనే ప్రచారం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తీవ్రంగా ప్రయత్నిస్తుండగానే జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవ లక్ష్మీ నర్సయ్య కూడా ఇప్పటికే ఖర్చీఫ్ వేసేశారు. అసలు వీళ్ళెవ్వరూ కాకుండా ఓ ఎన్ఆర్ఐ బరిలో దిగే అవకాశముందన్న ప్రచారమూ ఇప్పుడు ఊపందుకుంది. కాంగ్రెస్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుండగా, మరోవైపు తన కొడుకు సంజయ్ కు ఇప్పించేందుకు మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంఐఎం ఈ నియోజకవర్గంపై దృష్టి సారించడంతో ఎంఐఎం టికెట్ అయినా సాధించుకుని బరిలోకి దిగాలన్న కసితో సంజయ్ ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గెలుపు ఈసారి నల్లేరుపై నడకేం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టి అభివృద్ధికి మరో 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో కళాభారతి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నగర రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. అధికార పార్టీ వైఫల్యాలు, వ్యక్తిగతంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్లక్ష్యాలను ఎత్తిచూపేలా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కేసీఆర్ చరిష్మాను మాత్రమే అధికార బీఆర్ఎస్ నమ్ముకుంది. కానీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆ పార్టీకి చేటు చెయ్యొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.